కనీసం ఒక్కసారైనా జూనియర్ ఎన్టీఆర్ గురించి అడగొచ్చు కదా, ఒక్కసారైనా పిలవచ్చు కదా బాలయ్య, మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావేంటి అని చాలామంది నందమూరి అభిమానులు అయితే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. సో మరి ఎన్బీకే అన్స్టాపుల్ విత్ ఎన్బీకే అనే షో ఇప్పటికీ 4 సీజన్లు అయితే కంప్లీట్గా అవుతూ ఉన్నాయి. 3 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 4వ సీజన్ అనేది రన్నింగ్ అవుతూ ఉంది. సో ఈ 3 సీజన్లు పక్కన పెట్టి ఇప్పుడు 4వ సీజన్కి వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సీజన్లో కూడా ఎన్టీఆర్ని పిలవలేదు. ఎంతమంది హీరోలను పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా ప్రభాస్తో పాటు ప్రతి ఒక్క హీరోని కూడా చాలామందిని ఈ షోకి పిలవడం జరిగింది. రీసెంట్గానే అల్లు అర్జున్ కూడా పిలవడం జరిగింది. సో మరి లక్కీ భాస్కర్ టీం అంటే దుల్కర్ సల్మాన్ లాంటి ఒక హీరోని కూడా పిలిచినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు పిలవడం లేదు అది పక్కన పెడితే ఇంతవరకు ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ వాళ్ళందరికీ సంబంధించి చాలామంది హీరోల ఫోటోలు అనేవి కూడా అక్కడ డిస్ప్లే చేసి వాళ్ళ గురించి ఏదో ఒక అభిప్రాయం కానీ నువ్వేమనుకుంటున్నావు అని చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా అడిగినప్పుడు అట్లీస్ట్ ఆ స్థానంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కడ కూడా ఆయన ఫోటో కూడా ఎక్కడ కూడా రాలేదు. సో మరి రీసెంట్గానే అల్లు అర్జున్ షోకి రావడం, ఆ షోలో కూడా చాలామంది ప్రభాస్ కానీ రణబీర్ కపూర్ కానీ వీళ్ళందరి ఫోటోలు వచ్చి వాళ్ళ గురించి అడిగినప్పుడు అట్లీస్ట్ అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మాత్రం రాలేదు. సో మరి ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు అంటే గత కొద్ది రోజులుగా నందమూరి బాలకృష్ణ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్, సో వీళ్ళు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు అదేవిధంగా సినిమా ఫంక్షన్స్ కూడా వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు అంటే కళ్యాణ్ రామ్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక జట్టు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఒక జట్టు అనే విధంగా ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడుకోవడం కానీ ఇదంతా అంటే వీళ్ళు కలిసినప్పుడు చూసి చాలా డేస్ కూడా అవుతుంది. సో ఇదంతా కూడా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎంతవరకు కూడా కలవాలని ట్రై చేస్తున్నప్పటికీ బాలకృష్ణ మాత్రం వాళ్ళని దూరంగానే పెడుతున్నారనే వార్తలు కూడా చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. సో మరి ఏదైనప్పటికీ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్లో లేకపోతే సినిమా ఫంక్షన్స్లో కలిసినప్పుడు కలవకుండా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ ఇట్లా ఒక షో ఉన్నప్పుడు అందరి హీరోలను పిలుస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు బాలకృష్ణ చూసుకుంటే మనకు టీడీపీకి సంబంధించిన ఆయన, అదేవిధంగా అల్లు అర్జున్ గతంలో మనకు ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటే వైసీపీకి సపోర్ట్ చేశాడని అదేవిధంగా చాలామంది కూడా వివక్ష చూపిస్తూ ఉన్నారు. సో అలాంటిది అల్లు అర్జున్నే పిలిచినప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ని కూడా అదేవిధంగా పిలవచ్చు కదా అని చాలామంది కూడా నందమూరి అభిమానులు అనుకుంటూ ఉన్నారు. సో మరి ఇక మీదటైనా ఈ అలిగేషన్ వచ్చి ఫ్యాన్స్ అందరూ ఈ విధంగా ఫీల్ అవుతున్నారని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ని ఈ షోకి పిలుస్తాడేమో చూస్తూ ఉందామని చాలామంది కూడా అనుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని ఈ షోకి పిలుస్తాడా లేదా కామెంట్ చేయండి.